ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 14ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 3 రకాల శ్రద్ధల గురించి వివరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు 3 రకాల తపస్సుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మొదటగా సాత్వికమైన శారీరక తపస్సు అంటే ఏమిటో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. మొదటగా ఈ శ్లోకం అర్థమేమిటంటే దేవతలను, ద్విజులను అంటే ఆధ్యాత్మిక సంస్కారం పొందిన వారిని, గురువులను మరియు జ్ఞానులను గౌరవించి పూజించడం, శారీరక మరియు అంతర్గత శుభ్రతను పాటించడం, నిష్కపటంగా అంటే సరళంగా ఉండటం, బ్రహ్మచర్యం పాటించడం మరియు ఏ జీవికి హాని చెయ్యకుండా ఉండటం, ఇవన్నీ శారీరక తపస్సు అని చెప్పబడతాయి. ఇక్కడ తపస్సు అంటే శరీరాన్ని కష్టపెట్టుకోవడం కాదు, దాన్ని ఉన్నతమైన పనులకు, సేవకు ఉపయోగించడమని అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆధ్యాత్మిక సాధన అనేది మన శరీరాన్ని హింసించడం ద్వారా రాదు. మన దేహాన్ని ఒక పవిత్రమైన సాధనంగా భావించి దాని ద్వారా ఇతరులకు గౌరవమివ్వాలి. మన ప్రవర్తనలో స్వచ్ఛత, నిజాయితీ ఉండాలి. మన శక్తిని అనవసరమైన విషయాలపై వృధా చెయ్యకుండా ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించాలి. మన చర్యలు ప్రేమ మరియు కరుణతో నిండి ఉండాలి. ఇదే నిజమైన తపస్సు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, రోజు దేవుడికి నమస్కరించుకోవడం, మన తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం, మన శరీరాన్ని, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మన మాటల్లో, చేతల్లో నిజాయితీగా ఉండటం, ఇంద్రియ సుఖాలలో మితిమీరిపోకుండా ఆత్మనియంత్రణ కలిగి ఉండటం, ఎవరిని మాటలతో నొప్పించకుండా ఉండటం వంటివి పాటించవచ్చు. ఇవే నిజమైన శారీరక తపస్సుకు పునాది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.